హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు ఎలక్ట్రికల్ నోటిఫికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ 3 to 4 నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కొంత డిలే అవుతున్నాయనే ఉద్దేశంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఆల్రెడీ ఉందన్నమాట. సో దీని గురించి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఉంటుంది, ఎంత డిలే అవుతుంది, అలానే ఈ వీడియోలో మనము మన ఆఫ్లైన్ బ్యాచ్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా ఆఫ్లైన్ బ్యాచ్ గురించి ఈ అక్టోబర్, అక్టోబర్ 21st నుంచి మనకి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి, అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్. ఎలక్ట్రికల్ వాళ్ళకి అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. ఇద్దరికి కూడా బ్యాచ్ అనేది అసిస్టెంట్ ఇంజనీర్ బ్యాచ్ అనేది ఉంటుంది. మేము చాలా తక్కువ మందికే ఇస్తాం అనమాట. ఓన్లీ క్రాష్ కోర్స్, అలానే చాలా తక్కువ మందిని తీసుకోవడం జరుగుతుంది. ప్రీవియస్గా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మేము జెన్కోకి ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్కి సంబంధించి, అలానే సివిల్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జెన్యున్గా చెప్తున్నాం. ఏంటంటే ఓన్లీ మా వల్లనే వచ్చిందని కాదు. ప్రతి ఒక్కరి హార్డ్ వర్క్. వాళ్ళందరూ వాళ్ళు చదివారు. ప్లస్ మా గైడెన్స్ అనేది కొంతవరకు వాళ్ళకి ఉపయోగపడింది కాబట్టి వాళ్ళకి జెన్కో జాబ్ అనేది అచీవ్ చేయడం జరిగింది. ఎనీహౌ దాని గురించి మనం వదిలేద్దాం. ప్రజెంట్ చాలా మంది జెన్కో ఎగ్జామినేషన్లో ఒక 5 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ అరౌండ్ 10 మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఉన్న ఆపర్చునిటీ నెక్స్ట్ మనకు కనిపించేది ఏంటంటే ట్రాన్స్కో. ట్రాన్స్కో అలానే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉన్నది ఓన్లీ ట్రాన్స్కోలో మాత్రమే. ఎనీహౌ గుర్తుపెట్టుకోండి ఒకటి. మనం హార్డ్ వర్క్ బాగా చేస్తే కంపల్సరిగా మన ఆపర్చునిటీ మనకు కంపల్సరీగా ఉంటుంది. అందువల్లనే మేము కూడా చెప్తున్నాము. కంప్లీట్గా ఒక క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓన్లీ ఇంటెన్సివ్ క్రాష్ కోర్స్. చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్రాష్ కోర్స్లో 100% సిలబస్ అనేది మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. 100% సిలబస్. దీంతో పాటు మనం ఏం చేస్తామంటే కంప్లీట్ గైడెన్స్ అనమాట. మీరు చాలా మందికి తెలుసు. ప్రతి ఒక్క సబ్జెక్టు ఒక మోడల్లో మనం చదవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక డిఫరెంట్ ప్రాసెస్ అని ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఒక ప్రాసెస్లో చదవాలి. మ్యాథమెటిక్స్ ఇంకో ప్రాసెస్లో చదవాలి. నెట్వర్క్స్ అనేది ఇంకో డిఫరెంట్ వేలో చదవాలి. ప్రతి ఒక్కరికి అన్నీ వస్తాయని కాదు. ఏదైనా కొన్ని సబ్జెక్ట్స్ మనకు కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు అనమాట. కంప్లీట్గా మీతో గైడెన్స్తోనే మేము కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేవి ఉంటారనమాట. ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి నేను 3 సబ్జెక్టులు డీల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఎవరైతే ఆన్లైన్లో చూస్తుంటారో నేను 3 సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఎనీహౌ ప్రతిరోజు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డౌట్స్ ఖచ్చితంగా మీ డౌట్స్ అనేవి డిస్కస్ చేయొచ్చు. లెక్చరర్స్తో మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ ముందే చెప్తున్నాను. మీరు ప్రీవియస్గా ఎంతవరకు చదివినారనేది విషయం కాదు. ఇప్పటి నుంచి 1 by 1 క్లాసెస్ వినండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇదే చేయండి. మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా మీరు కంపల్సరీగా మా దగ్గర అడగండి. ఏ సబ్జెక్ట్ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా 1 by 1 మనం దీంట్లో డిస్కస్ చేయొచ్చు. ఇది కంప్లీట్ క్రాష్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ మనము 75 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట సిలబస్. కానీ నాకు తెలిసి ఎలక్ట్రికల్ సిలబస్ వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ 90 డేస్ వరకు వెళ్తుంది. ఒకవేళ జనరల్గా స్టార్టింగ్లో మనం తక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్, ఎండింగ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉండడం కాదు. ముందు నుంచే బ్యాలెన్స్డ్గా అవర్స్ అనేవి మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. మాక్సిమం వీక్లీ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే విధంగా. లేకుంటే ఆల్మోస్ట్ 10 డేస్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనము 10 డేస్ లేదా 1 వీక్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే విధంగా అవర్స్ అనేవి మనం ప్లాన్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అందువల్లనే మనం 3 monthsలో ఈ ఎంటైర్ కోచింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ 2 months డిలే అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. 2 months డిలే కాదండి. ఆల్రెడీ ట్రాన్స్కో నుంచి నోటిఫికేషన్ అనేది డిలే ఉందని చెప్పేసి ముందే మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ 8th అక్టోబర్ 8th అనేది మనకు కొంత డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా నేను ప్రీవియస్గా చెప్పడం జరిగింది. అదే విధంగా మన నోటిఫికేషన్ కొంతవరకు డిలే ఉంది. ఎన్ని మంత్స్ డిలే ఉంది అని చెప్పేసి అంటే ఓన్లీ 1 month డిలే. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనమాట. 1 month డిలే. ఓన్లీ 1 month డిలే. 1 month డిలే అనేది పెద్దగా మనకి ఏం డిఫరెన్స్ అయితే ఏం చేయదు అనమాట. ఇంకా ఎవరైనా రివిజన్ కంప్లీట్గా 4-5 రివిజన్స్ ఎక్కువ చేసుకునే దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే మన దగ్గర ఆల్రెడీ యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసుండొచ్చు. 100 డేస్లో మనం ఈ కంప్లీట్ సిలబస్ అనేది చేయొచ్చు. అంటే విత్ ప్రాక్టీస్ కూడా మనము చేయొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే
ప్రతి ఒక్కరు కూడా ఓకే సో సబ్జెక్ట్ చదవండి ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేయండి ఓకే సో గేట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి ఓకే సో గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ చేయండి ఓకే సిమిలర్గా మనకు ఐఈఎస్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి ఓకే సో పాసిబిలిటీ ఉంటే జెన్కో ట్రాన్స్కో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి ఓకే సో ఇవే మనం చేయాల్సింది ఓకే సో మనకి ఏ మెటీరియల్ అనేది మనకు జనరల్గా అవసరం ఉండదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ నుంచి చెప్తున్నాను అనమాట. ఎవరైతే మన స్టూడెంట్స్ ప్రీవియస్గా సెలెక్ట్ అయ్యారో ఈ జెన్కోలో సెలెక్ట్ అయ్యారో అలానే ఏడబ్ల్యూలో సెలెక్ట్ అయ్యారో ఓకే సో ఫిక్స్డ్ మెథడ్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది ఓకే సో అంటే అందరూ ఒకే మోడల్లో ఉండరు ఓకే సో అంటే సో మీకు ఒక సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉంటుంది, ఇంకొక పర్సన్కి ఇంకొక సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉంటుంది. సో ప్రతి దాన్ని ఓవర్కమ్ చేయాలన్నమాట మనం ఓకే సో మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఓకే సో అదే విధంగా ఏ విధంగా మనము కొన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి ఓకే సో కొన్ని టాపిక్స్ ఉంటాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనే టాపిక్ కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట ఓకే సో ఇటువంటి వాటిని ఈజీగా మనం ఓవర్కమ్ చేయాలన్నమాట ఓకే కంప్లీట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయకుండా అలాంటి వాటి మీద ఓన్లీ కొంత టాపిక్ వరకే మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఓకే. ఎనీహౌ కోచింగ్లో అయితే మనం ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది, సబ్జెక్ట్ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. కానీ వన్స్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకే సెలెక్టివ్గా ఓకే సో మనం ఫిక్స్డ్గా ఉండాలి ఓకే సో ఏ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి ఓకే. కొన్ని సబ్జెక్ట్స్ నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్స్ కానీ కంట్రోల్ సిస్టమ్స్ కానీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కానీ పవర్ సిస్టమ్స్ కానీ ఓకే సో మిషన్స్ కానీ ఇటువంటి మెజర్మెంట్స్ కానీ ఏ టాపిక్ మనం వదిలిపెట్టడానికి ఛాన్సెస్ ఉండవు ఓకే. సో ఈ మేజర్ 6 సబ్జెక్ట్స్ మనం తీసుకున్నామంటే ఈవెన్ పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ మేజర్ 7 సబ్జెక్ట్స్ మనం తీసుకున్నామంటే ఇక్కడ నుంచే మ్యాక్సిమం మనం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ఓకే. మనం జాబ్ కొట్టేదానికి డిసైడ్ చేసేవి ఓన్లీ ఈ సబ్జెక్ట్స్ ఓకే. ఈ 7 సబ్జెక్ట్స్ మాత్రమే మనం బాగా చదవాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో మీకు ఆల్రెడీ తెలుసు ఓకే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చదవాల్సిందే ఓకే. అంటే రిమైనింగ్ వాటిని వదిలిపెట్టమని చెప్పడం లేదు ఓకే. ఫస్ట్ మీకు ఈ సబ్జెక్ట్స్ బాగా వచ్చా లేదా ఓకే. సో ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా చూడాలి ఓకే. సో అన్ని సబ్జెక్ట్స్ ఏ టాపిక్ అయినా నైక్విక్స్ ప్లాట్ నాకు వచ్చా లేదా ఓకే, ఆర్హెచ్ క్రైటీరియా నాకు వచ్చా లేదా, ట్రాన్జెంట్ ప్రాబ్లమ్స్ నేను చేయగలనా లేదా, డిపెండెంట్ సోర్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే నేను చేయగలనా లేదా ఓకే. సో ప్రతి ఒక్కటి ఓకే. సో ఎవ్రీథింగ్ ఈ సర్టన్ ప్రాబ్లమ్ ఓకే. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. సో ఖచ్చితంగా మా హెల్ప్ మా గైడెన్స్ అనేది మీకు ఆఫ్లైన్లో కంపల్సరీగా ఉంటుంది. సో డైలీ మీరు లెక్చరర్స్తో మాట్లాడచ్చు ఓకే. సో ఎవరైనా కానీ మీరు ఇంతకుముందు ఎంతవరకు చదివినా కానీ ఓకే. సో కంప్లీట్గా ఎవరైనా ఇంతకుముందు ఆల్రెడీ మీరు మన దగ్గర ఆన్లైన్ తీసుకున్నా లేకుంటే ఇంకొక దగ్గర ఎక్కడన్నా మీరు నేర్చుకుంటున్నా కానీ నో ప్రాబ్లం, మీరు కంపల్సరీగా క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకే. సో విత్ ఇన్ 3 months మీరు కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట ఓకే. సో ఈ క్రాష్ కోర్స్లో మనం కంప్లీట్గా ఓకే సో ఆల్మోస్ట్ 3 months అనుకోండి, కానీ 75 daysలో సిలబస్ కంప్లీట్ చేసి ట్రై చేస్తాం ఓకే. సో ఒకవేళ నోటిఫికేషన్ కనుక మనకి సో నెక్స్ట్ మంత్ ఓకే సో అంటే నవంబర్లో ఈ నోటిఫికేషన్ ఉందనుకుందాం ఓకే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ ఎండింగ్లో ఈ నోటిఫికేషన్ ఉందంటే ఓకే సో జనవరి ఎండింగ్లో కానీ లేకుంటే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ ఈ ఎగ్జామినేషన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. సో ఏ ఎగ్జామినేషన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ట్రాన్స్కో ఓకే. సో ట్రాన్స్కో నోటిఫికేషన్ కంపల్సరీగా ఉంది ఓకే. సో ట్రాన్స్కో నోటిఫికేషన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ప్రీవియస్గా మెన్షన్ చేసామన్నమాట. అరౌండ్ 250 వేకెన్సీస్తో ట్రాన్స్కో నోటిఫికేషన్ అనేది ఉంది. ఎలక్ట్రికల్కి సంబంధించి అరౌండ్ 180+ వేకెన్సీస్ అనేవి ట్రాన్స్కోలో ఉన్నాయి ఓకే. సో కొంచెం డిలే ఉండడం ద్వారా ఓకే సో మనకు 10 or 15 పోస్టులు ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎప్పుడైనా. సో సిమిలర్గా ఇంకొకటి మనకి ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఓకే. సో ఎస్పీడీసీఎల్ ఈ ఎన్పీడీసీఎల్ ఓకే. సో ఈ రెండింటికి కూడా కంబైన్డ్ నోటిఫికేషన్ ఉంటుంది. చాలా మందికి తెలియదు అనమాట. అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి కానీ ఓకే సో జేఎల్ఎం సంబంధించి కానీ సబ్ ఇంజనీర్ సంబంధించి కానీ ఓకే. సో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ సంబంధించి మనకి కంబైన్డ్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇందులో ఎన్పీడీసీఎల్కి సంబంధించిన నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. మన వాట్సాప్ ఛానల్లో ప్రీవియస్గా మనం పోస్ట్ చేసామన్నమాట. సిమిలర్గా మనకి ఎస్పీడీసీఎల్ నుంచి కూడా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గవర్నమెంట్కి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది అనమాట ఓకే. సో ఈ నోటిఫికేషన్ ఈ ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చే డీటెయిల్స్ అనేవి ఇంకా బయటికి రాలేదు మనకి, ఇంకా ఈ ఎస్పీడీసీఎల్ అనేది ఇవ్వలేదు ఓకే. సో ఇంకొక విషయం క్లారిటీగా చెప్తున్నాను ఓకే. సో ఆల్రెడీ సో నాకు తెలిసిన వ్యక్తులే ఓకే సో ఆల్మోస్ట్ 3 to 4 members ఎస్పీడీసీఎల్లో వర్క్ చేసేవాళ్ళు ఓకే. ఎస్పీడీసీఎల్లో వర్క్ చేసేవాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్ 2023 కానీ 22 కానీ జాయిన్ అయిన వాళ్ళు ప్రజెంట్ ఏడబ్ల్యూలో సెలెక్ట్ అవ్వడం ద్వారా ఓకే సో వాళ్ళు చేంజ్ అయిపోతున్నారు అనమాట దీనికి. సో ఖచ్చితంగా వాళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పోస్టులన్నీ కూడా కంపల్సరీగా యాడ్ అవుతాయి అనమాట ఓకే. సో అందువల్లనే ఎస్పీడీసీఎల్ కొంచెం డిలే రావడం కూడా చాలా వరకు అడ్వాంటేజే అనమాట ఓకే. సో ఇప్పుడు ఈ 1 month ఒకవేళ మీరు అనుకున్నట్లు 2 months డిలే ఉన్నా కానీ ఓకే సో 1 month లేదా 2 months మీకు అడ్వాంటేజే ఉంటుంది ఓకే. ఇమీడియట్గా ఇప్పుడు మనకి ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ వచ్చినా కానీ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. సో తర్వాత అవి బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ నోటిఫికేషన్లో కాదు, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కి ఉంటుంది ఒకవేళ మనకి ఇమీడియట్గా వచ్చినాయంటే ఓకే. సో అందువల్లనే ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ అండ్ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్
నోటిఫికేషన్ డిలే అవ్వడం మనకి అడ్వాంటేజ్. ఓకే, సో ఈవెన్ ట్రాన్స్కో నోటిఫికేషన్ కూడా ఇక్కడ 1 మంత్ లేదా 1.5 మంత్ వరకు మాత్రమే సో ఇక్కడ డిలే జరగడం జరుగుతుంది. ఓకే, సో కానీ కంపల్సరిగా నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఎవరు దీని గురించి వరి అవ్వకండి. ఓకే, సో ట్రాన్స్కో నోటిఫికేషన్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ కంపల్సరిగా ఉన్నాయి. ఓకే, సో చాలా డీవియేషన్స్ ఉంటాయన్నమాట మనకి. ఓకే, చాలా మంది సో ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్స్ లో మెన్షన్ చేశారు కాబట్టి అదే టైంలో ఉంటుంది అనేసి చాలా మంది అనుకుంటున్నారు. నో ప్రాబ్లం, మేము ముందు నుంచి చెప్తున్నాం అనమాట. సో 1 or 2 months డిలే అనేది కంపల్సరిగా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మనం జాబ్ క్యాలెండర్ ఫాలో అవడం అనేది ఈవెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. ఓకే, సో ఈవెన్ యూపీఎస్సీకి కానీ, ఓకే, సో లేకుంటే ఎస్ఎస్సి బోర్డ్స్ కానీ వీటికి కూడా కొంతవరకు డిలే అనేది జరుగుతుంది. సో సిమిలర్ గానే ఓకే, సో ఇక్కడ మన స్టేట్ బోర్డ్ ఫస్ట్ టైమే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లస్ 1 or 2 months డిలే అవ్వడం పూర్తిగా సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కానీ కంపల్సరిగా నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇంకొంతమంది స్టూడెంట్స్ నాతో మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుతాను. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో దాని తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది అనేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఓన్లీ దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో మన తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి. ఓకే, సో కానీ ఆ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేదానికి మోర్ దాన్ 1 year పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 1 year పైనే పడుతుంది అనమాట, ఎంత ఎర్లీగా మనం కంప్లీట్ చేసినా కానీ. ఓకే, సో మన నోటిఫికేషన్స్ ఖచ్చితంగా 2 months లో ఈ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ అనేది అవసరం ఉంది. ఓకే, సో ఖచ్చితంగా న్యూ రిక్రూట్మెంట్స్ అనేవి కావాలి వాళ్ళకి. సో అందువల్లనే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారనమాట. ఓకే, సో ఇక్కడ 1 year పాటు ఇట్లా వెయిట్ చేసే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు. ఓకే, సో ఎవరైనా కానీ ప్రిపరేషన్ అయితే కంపల్సరీగా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకుంటే సో ప్లస్ ఇంకొకటి చెప్తున్నా, ఎవరైనా కానీ క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వండి. మేము ముందే చెప్తున్నాం, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ప్రీవియస్గా ఆన్లైన్లో కావాలంటే ఎంతమంది అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ సో ఆఫ్లైన్లో మేము లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటాము. సో బోత్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ నుంచి 2 బ్యాచ్లు కూడా రన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీహౌ ఇంకొక నోటిఫికేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ జెన్కో నోటిఫికేషన్ వస్తుందా, టీజీ జెన్కో నోటిఫికేషన్ వస్తుందా అని అడుగుతున్నారు. ఓకే, సో టీజీ జెన్కో గురించి ఆల్రెడీ సో వైటీపీఎస్ ప్లాంట్ సో రిమైనింగ్ యూనిట్స్ కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. సో ఆల్రెడీ రీసెంట్గా మనం న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. ఒకసారి మీరు తెలియకోకుంటే ఒకసారి మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది ఈ జెన్కోకి సంబంధించిన ఆర్టికల్. సో ఈ రిక్రూట్మెంట్ అనేది కంపల్సరిగా జరగాలి, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ నోటిఫికేషన్ అనేది ఉండకపోవచ్చు. ఓకే, సో అట్లీస్ట్ 3 months డిలే, ఇప్పటి నుంచి అట్లీస్ట్ 3 months వెయిట్ చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ రాగలదు. అంటే నేను 3 months తర్వాత వస్తుందని చెప్పడం లేదు, అట్లీస్ట్ 3 months వెయిట్ చేయాలి. అప్పటి వరకు జెన్కో నుంచి అయితే ఎటువంటి నోటిఫికేషన్ ఉండదు. ఓకే, సో 2025లో మాత్రం కంపల్సరిగా ఈ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఓకే, సో ఈ జెన్కో వరకు వెయిట్ చేయొద్దండి. ఓకే, సో ట్రాన్స్కో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఓకే, సో జెన్కో లాగానే ట్రాన్స్కో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఒకవేళ మీకు ట్రాన్స్కో మిస్ అయిందంటే ఎస్పీడీసీఎల్ లేదా ఎన్పీడీసీఎల్లో సో మీకు కంపల్సరిగా సెలెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ప్లస్ కొంతమంది ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా కంపల్సరిగా ఉంది. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా కంపల్సరిగా ఉంది. ఓకే, సో అలానే అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ డిప్లొమా లెవెల్ అనేది కూడా కంపల్సరిగా ఉంది. సబ్ ఇంజనీర్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ నుంచి కూడా కంపల్సరిగా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో అంటే చూడండి ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు సో భారీ నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. అంటే కొన్ని నోటిఫికేషన్స్ ఏంటంటే సో జేఎల్ఎం యాడ్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అలానే ట్రాన్స్కో. ఓకే, సో వీటిలో జేఎల్ఎంస్ యాడ్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ అవుతాయి అనమాట. సో అందువల్లనే దాన్ని భారీ నోటిఫికేషన్ అంటున్నారు. ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఓకే, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ రెండు కలిపి అరౌండ్ 110 లేదా 120 వరకు మాత్రమే మ్యాక్సిమం వేకెన్సీస్ రావచ్చు. ఓకే, సో అంతకు మించి ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉండవండి. ఓకే, సో ముందే చెప్తున్నా, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు ఎప్పుడు పట్టించుకోవద్దండి. ఓకే, మనకు ఓపెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉన్నా కానీ ఖచ్చితంగా ట్రై చేస్తామని తెలుసు. ఓకే, అంటే మీ కేటగిరీలో మీకు ఎక్కువ వేకెన్సీస్ ఇస్తేనే మీరు ఎగ్జామ్ రాస్తారంటే కాదు కదా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సో కాంపిటీషన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి సో కాంపిటీషన్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇంకొక విషయం, 2024 పాస్ అవుట్ ఆల్రెడీ ఉన్నారు. సో మనకు 1 or 2 months డిలే అవ్వడం ద్వారా కొత్తగా కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరగదు. ఓకే, సో ఎవరైనా కానీ సో ఇప్పుడు 2024 వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే
మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోగలరు అనమాట. ఓకే, సో నెక్స్ట్ జెన్కోకి చూసుకుంటే మాత్రమే ఓకే, సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కాంపిటీషన్ ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. సో మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 or 2 months ఇట్స్ ఓకే. ఓకే, సో ఇట్స్ ఓకే టు వెయిట్ ఫర్ 1 or 2 months, నో ప్రాబ్లం. ఖచ్చితంగా మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ప్రిపరేషన్లో ఎవరు కూడా డీవియేషన్ అనేది అవ్వకండి. ఓకే, సో ఎందుకంటే సో ఎక్కువ మంది టెలిగ్రామ్ ఛానల్స్లో ఎట్లుంటారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సో మనం సోషల్ మీడియాని అంత సీరియస్గా తీసుకోవద్దు. ఓకే, సో ఎవరైనా కానీ పబ్లిక్ మీడియాలో ఎవరైనా మాట్లాడొచ్చు అనమాట. ఓకే, సో లైక్ ఇన్ టెలిగ్రామ్స్ మనము ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా వినొచ్చు, సో ఎవరైనా టెన్షన్ పడొచ్చు, సో ఎవరైనా దీనికి సంబంధించి ఒక కామెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో అన్ఈవెన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేకుంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ దాన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోవచ్చు అనమాట. సో అందువల్లనే సో మీరు ఇన్ఫర్మేషన్ గురించి ఖచ్చితంగా టెలిగ్రామ్స్లో ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, ఎవరినైనా కానీ నో ప్రాబ్లం. కానీ దాని గురించి మీరు ఎక్కువగా టెన్షన్ అవ్వకండి. ఓకే, సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఓకే, సో ఖచ్చితంగా ఒకసారి మాట్లాడండి. సో గైడెన్స్ అనేది ఎప్పుడైతే మనము గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ఓకే, సో గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ముందు నుంచి చెప్తున్నా. ఓకే, సో ఆల్మోస్ట్ జెన్కో స్టూడెంట్స్ తెలుసుంటుంది. సో 1.5 year నుంచి నేను దీని గురించి చెప్తున్నాను. ఓకే, సో గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మోర్ దాన్ యువర్ నాలెడ్జ్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎంత చదివినా కానీ ఒక ప్రాసెస్ ప్రకారం కానీ లేకుంటే సో ఒక సింపుల్ వేలో మనం వెళ్ళకోకుంటే ఖచ్చితంగా మనం సెలక్షన్ అనేది జరగకపోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జామినేషన్ డేలో కూడా మనము ఒక ప్రాసెస్ ప్రకారం ఉండాలి. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి క్వశ్చన్స్, ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, పార్ట్ బి స్టార్ట్ చేయాలా, పార్ట్ ఏ స్టార్ట్ చేయాలా, మీ స్ట్రెంత్ ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ మీరు మిస్టేక్ చేశారు. ఓకే, సో ఇవన్నీ కూడా అనలైజ్ చేయండి. ఓకే, సో జెన్కో ఎవరైతే రాస్తుంటారో ప్రీవియస్గా ప్రతి ఒక్కటి అనలైజ్ చేయండి. ఓకే, సో కొంతమంది పార్ట్ బితో స్టార్ట్ చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 50 నుంచి స్టార్ట్ చేయడం అలవాటు ఉంటుంది, కొంతమందికి పవర్ ఎలక్ట్రానిక్స్తో స్టార్ట్ చేయడం అలవాటు ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్. ఓకే, సో మీ స్ట్రెంత్ ఏదో ఓకే, సో ఏ విధంగా వెళ్తే మీరు ప్రాపర్గా చేయగలరు అనేది మీకు ముందే తెలియాలి. ఓకే, అందువల్లనే నంబర్ ఆఫ్ టెస్టులు కూడా మనం రాయాలి. ఓకే, సో టెస్ట్లు అంటే ఓన్లీ నాలెడ్జ్ గురించి మనం రాసేది కాదు, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. ఓకే, సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే, సో ఎవరికైనా ఒక స్టూడెంట్కి 5 మార్క్స్తో మిస్ అయింది అనుకుందాం. ఓకే, సో 5 అంటే చాలా ఎక్కువే, నో ప్రాబ్లం. ఓకే, 5 మార్క్స్తో మిస్ అయింది అనుకుందాము, కానీ అతను లాస్ట్ 10 క్వశ్చన్స్ చూడలేదు అనుకుందాం. ఓకే, సో అంటే 10 క్వశ్చన్స్కి ఓన్లీ 2 or 3 minutes ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసి పెట్టినా కానీ 3 or 4 క్వశ్చన్స్ మనము కరెక్ట్ చేసి పెట్టగలం అనమాట. ఈవెన్ థియరీ క్వశ్చన్స్ ఉండొచ్చు. సో కానీ ఆ 5 minutes లోపు మనం చేయలేమేమో అనే టెన్షన్తో మనము అన్నీ కూడా పెట్టడం జరిగి ఉంటుంది. ఓకే, సో జెన్యున్గా ఒప్పుకోండి ఎవరైనా కానీ. ఓకే, సో ఈవెన్ నేను కూడా ఎప్పటి నుంచో ఎగ్జామినేషన్స్ అనేవి రాస్తున్నాను, నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ నేను కూడా ఫేస్ చేస్తున్నాను, అందువల్లనే నేను ఎగ్జాక్ట్గా మాట్లాడుతున్నాను దీని గురించి. సో ఆ 10 క్వశ్చన్స్లోనే మనకు వచ్చినవి ఖచ్చితంగా 5 ఉన్నాయనుకోండి. ఓకే, సో ఈ విధంగా ఖచ్చితంగా జరిగింటుంది. ఆల్మోస్ట్ సో 80 to 70% ఆఫ్ మెంబర్స్ ఈ విధంగా మార్క్స్ అనేవి కోల్పోయి ఉంటారు అనమాట. ఓకే, సో వీటినే మనం ఓవర్కమ్ చేయాల్సింది. ఓకే, సో అంటే ఐదర్ సబ్జెక్ట్ మనకి సింపుల్గానే ఉండొచ్చు, ఆ చివరిలో ఉన్నవి కంట్రోల్ సిస్టమ్ ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు ఒక 3. ఓకే, సో మనకు తెలియదు కదా. ఓకే, సో అందువల్లనే సో మనం క్వశ్చన్ పేపర్ని ప్రాపర్గా అనాలిసిస్ కూడా చేయాలి. ఓకే, ఎటువంటి మిస్టేక్ మనం చేసాము, ఓకే ప్రిపరేషన్లో మిస్టేక్ చేసామా, ఎగ్జామ్లో మిస్టేక్ చేసామా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అనలైజ్ చేయాలి. ఓకే, సో అందువల్లనే ముందు నోటిఫికేషన్ గురించి మీరు టెన్షన్స్ అనేవి పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది. సో నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను. ఓకే, ఖచ్చితంగా నోటిఫికేషన్ ట్రాన్స్కో నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి మనం ముందే చెప్పాము. సిమిలర్గా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ కూడా ఉంది అని చెప్పేసి ముందే చెప్పాము. సిమిలర్గా ఏడబ్ల్యూ నుంచి సో ఇక్కడ చాలా మంది ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏడబ్ల్యూలో చాలా సబ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఐఎన్ డిపార్ట్మెంట్, ఓకే సో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇట్లా 1 by 1 ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఓకే, సో టీజీపీఎస్సీకి సబ్మిట్ చేయాలి. దాని తర్వాతనే ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ కొంచెం డిలే అనేది జరగవచ్చు అనమాట. సో ఎవరైనా ప్రిపరేషన్లో ఉంటే మాత్రం ఓకే, సో ఎవరైనా ఏడబ్ల్యూకి కాన్సన్ట్రేట్గా ప్రిపేర్ అవుతుంటే మాత్రం జిఎస్ పార్ట్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఒక టెక్నికల్ సబ్జెక్ట్, ఒక నాన్ టెక్నికల్ సబ్జెక్ట్. ఓకే, సో మేబీ అర్థమెటిక్ కావచ్చు, లేకుంటే ఒక రీజనింగ్ కావచ్చు. ఓకే, సో లేకుంటే సో మనకి ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, లేకుంటే తెలంగాణ హిస్టరీ కావచ్చు. ఓకే, సో లేకుంటే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ. ఓకే, ఇట్లా 1 by 1 మీరు కంప్లీట్ చేసాను ట్రై చేయండి. సో కానీ టెక్నికల్లే మనకు మేజర్గా మార్క్స్ ఇచ్చేదన్నమాట. ఓకే, ఈవెన్ ఏడబ్ల్యూలో కూడా టెక్నికలే మనకు మేజర్గా ఇచ్చేదన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనము ఆఫ్లైన్ క్రాష్ కోర్సులో టెక్నికల్ సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ప్లస్ నాన్ టెక్నికల్కి సంబంధించి మీ కంప్లీట్ గైడెన్స్ అనేది కూడా ఇస్తాము. నాన్ టెక్నికల్ గురించి ఎక్కువ టైం అనేది మీరు వేస్ట్ చేయకండి. ఓకే, అంటే పార్ట్ బి గురించి ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయకండి. సో ఈవెన్
పాసిబిలిటీ ఉంటే ఓకే, సో నాన్ టెక్నికల్ ఏ విధంగా చదవాలని చెప్పేసి మేము కంప్లీట్గా ఒక 1 వీక్ మొత్తం కూడా నా పార్ట్ బికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్, సో ఎనీ అదర్ స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో ఎనీహౌ పార్ట్ బి గురించి ఇప్పుడే మీరు వరి అవ్వకండి. ఎప్పుడైనా కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ లేకుంటే ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్స్కి మనం పార్ట్ బి గురించి ఫస్ట్ మనం టెన్షన్ పడకూడదు. పార్ట్ ఏ సిలబస్లో ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఓకే, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వెయిట్ నుంచి వస్తున్నాయో వాటిని ముందు మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసు ప్రీవియస్గా నేను మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది, ఎలక్ట్రికల్కి సంబంధించి అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించి. ఓకే, సో ఎనీహౌ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే సో ఆఫ్లైన్ క్రాష్ కోర్స్ గురించి చేస్తున్నారో ఓకే, సో కంపల్సరీగా సో ఒక్కసారి మీ వాట్సాప్లో కానీ లేకుంటే సో మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, సో దాంట్లో మీరు ఫిల్అప్ చేయండి. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు మా టీంతో మాట్లాడచ్చు. ఓకే, సో ఫీజు కూడా చాలా తక్కువ పెట్టాలనే ఉద్దేశంతో సో మేడం ఒకసారి మీతో మాట్లాడతారు దీని గురించి. ఓకే, సో ఎవరైనా ఆల్రెడీ ప్రీవియస్గా ప్రిపేర్ అయిన మన ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా కానీ ఓకే, సో మీకు కొంతవరకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.